హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక భద్రత పెన్షన్లను తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీలలో భారీగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టి అనర్హులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా జిల్లాకి ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు. అక్కడ తనిఖీలను పక్కా మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు. ఒక్కో బృందం 40 పెన్షన్లను మాత్రమే పరిశీలిస్తుంది. ఆయా సచివాలయాల పరిధిలోని పెన్షన్దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనేది మాత్రం నిర్ణయిస్తారు. ఈ బృందం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లోని అప్లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మంగళవారాలలో పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ వీరపాండ్యాన్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాండమ్ తనిఖీలలో వెల్లడైన వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్త పరిశీలనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అర్హత లేకపోయినా సరే కొందరు పెన్షన్లను తీసుకుంటున్నారని విమర్శలు రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు ఇలా అన్ని విభాగాలలో స్థానికంగా ఉండే నేతల సిఫారసులతో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో అర్హులకు పెన్షన్లు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అర్హత ఉన్న ఏవేవో కారణాలు చెప్పి దరఖాస్తుల్ని పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 8 లక్షల మంది పెన్షన్లను తొలగించిందనే విమర్శలే వినిపిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని భావిస్తుంది. ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొత్త పెన్షన్లపై విధి విధానాల రూపకల్పన కోసం 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.